సోలార్ పవర్ గ్రిడ్ టవర్లు వద్దంటూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతులు ఆందోళన తీవ్రతరం చేస్తారు. పవర్ గ్రిడ్ టవర్లకు వ్యతిరేకంగా రైతులు 20 రోజులుగా రీలే దీక్షలు చేస్తున్నారు. బీదర్ నుంచి కడ్తాల్ పొలాల మీదుగా మీర్ఖాన్పేట వరకు సోలార్ పవర్ టవర్లు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పచ్చని పొలాల్లో పవర్ గ్రిడ్ టవర్లు వద్దంటూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ భూములను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. సోలార్ పవర్ గ్రిడ్ టవర్లు వద్దంటూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. పవర్ గ్రిడ్ టవర్లకు వ్యతిరేకంగా రైతులు 20 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా కడ్తాల్ నుంచి అందిస్తారు. శేఖరాచారి, సోలార్ పవర్ గ్రిడ్ టవర్లు వద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి రైతుల డిమాండ్ ఏంటి, ఏమంటున్నారు? కుమార్, పచ్చని పంట పొలాల్లో సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన పవర్ టవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిచ్చు పెట్టినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ ఈ మండలంలో పలు గ్రామాల్లో కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏవైతే టవర్లు వస్తూ ఉన్నాయో వాళ్ళ పంట పొలాలన్నీ కూడా నాశనం చేస్తూ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ టవర్లు ఏర్పాటు చేస్తే మా పంట పొలాల్లో మేము ఎట్లా ఉండేది, ఎట్లా బతికేదని చెప్పేసి కూడా వాళ్ళు గత 20 రోజుల నుంచి కూడా కడ్తాల్ మండల కేంద్రంగా కూడా వాళ్ళు రిలే దీక్షలు చేస్తూ ఉన్నారు. 20 రోజులైంది, ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ ఎలాంటి చలనం లేకపోవడంతో వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు పార్టీల్లో కూడా మద్దతు పలుకుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ పనులన్నీ వదులుకొని ఇక్కడే దీక్షలు, వాళ్ళ కుటుంబ సమేతంగా చిన్నపిల్లలు సైతం కూడా ఈ దీక్షలో పాల్గొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చలనం అయితే కనిపించట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని మా ఈ పవర్ గ్రిడ్ మాకు వద్దు, బీదర్ నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కడ్తాల్ మీదుగా కడ్తాల్లోని పలు గ్రామాల మీదుగా ఈ టవర్లు వస్తూ ఉన్నాయి. దాంతో మా పంట పొలాలన్నీ కూడా నాశనం అవుతా ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో మాకు అక్కర్లేదు అన్నట్టుగా గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు ప్రతి అధికారిని కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి అధికారికి వాళ్ళ గోడును వెళ్ళబోసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. వాళ్ళు చేసేదేం లేక చివరికి రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని రోజులైంది ఈ ఉద్యమం స్టార్ట్ చేసి, తర్వాత ఈ రిలే దీక్షలు చేసి కూడా 20 రోజులుగా మనకు ఆడ బోర్డు కనిపిస్తూ ఉంది. అసలు ఏం చెప్తారు, అసలు దీనివల్ల ఎట్లా నష్టం జరుగుతుందంటారు? నా పేరు కడారి రామకృష్ణ, నేను బాధిత కడ్తాల్ రైతును. మేము దాదాపు ఈ యొక్క ఉద్యమం చేయబట్టి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. మాకు సంవత్సరంన్నర తెలిసినప్పటి నుంచి ఇక్కడ స్థానిక నాయకులను కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కానీ, అధికారులను కానీ ప్రతి ఒక్కరిని కలవడం అనేది జరిగింది. ఈ యొక్క లైన్ అనేది తప్పుడు విధానము, తప్పుడుగా జరుగుతూ ఉంది. కడ్తాల్ పట్టణాన్ని పూర్తిగా ఉరితాడుగా మారుతూ ఉంది అని మేము ఏవైతే ఆధారాలతో సహా ఈ లైన్ అనేది మార్పు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా వినిపించుకోవడం జరిగింది. వాళ్ళకు దున్నపోతు మీద వాన కొట్టినట్టే ఉంది ఇద్దరికి కూడా. మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క లైన్ అనేది పూర్తిగా అసంబద్ధంగా ఉంది. దీనికి ఎలాంటి పర్మిషన్స్ కానీ ఎలాంటి లేవు. ఈ కడ్తాల్ పట్టణానికి ఉరితాడుగా మారింది. మేము రోజు కూడా చెప్తా ఉన్నాము, చెప్పినాము కూడా. అయినా కూడా ఈ యొక్క సంతోష్ అనే ఒక అధికారి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అధికారులందరూ కూడా మాకే సహాయ సహకారాలు అందిస్తారు కానీ మీ తరఫు నుంచి ఉండరు అని కడాఖండిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఆయన ఈ వ్యవస్థను మొత్తం మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, అధికారులను కానీ, నాయకులను కానీ, పవర్ గ్రిడ్ అధికారులను కానీ, మీరు పోయేటువంటి లైన్ ఏదైతే కడ్తాల్లో మాదార్ నుంచి కడ్తాల్ పట్టణానికి ఆవరిస్తున్నటువంటి లైన్ అనేది ఇది తప్పుడు విధంగా ఉందన్న. ఇది కడ్తాల్ పట్టణం చుట్టూ వస్తూ ఉంది. ఇది ఈడంగా చక్కగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడి బీదర్, మహేశ్వరం, ఎక్కడి కడ్తాల్, ఎక్కడి మీరఖాన్పేట్, ఎట్లా ఈ లైన్ ఎరెక్షన్ అనేది జరుగుతోంది. బడా బాబులు ఒక గొప్ప వ్యక్తులటువంటి ల్యాండ్ వెంచర్లను కాపాడడానికి ఏదైతే సన్నకారు రైతులు, ఎకరన్నర ఉన్న రైతులు, మరి ఏవైతే ఈ పవర్ గ్రిడ్ నామ్స్ ఉంటాయో ఊరికి మినిమం 5 నుంచి 15 కిలోమీటర్ దూరంలో పోవాలంటే కడ్తాల్ పట్టణానికి ఆనుకోనన్న. ఇక్కడ చూడండి మీరు, ఇది కడ్తాల్ పట్టణం. ఎందుకంటే ఈ జరా చిన్నగా ఉంది. ఈ కడ్తాల్ పట్టణానికి ఆనుకొని 50 మీటర్ల దూరంలో ఈ లైన్ అనేది పోతా ఉంది. ఎంతవరకు 50 ఫీట్లు ఎంతవరకు సమంజసం ఇది? ఏదైనా గవర్నమెంట్ పనులు కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే
ఒక 100 సంవత్సరాల ఆలోచనతోన ఈ కడతాల్ పట్టణం అనేది దినదిన అభివృద్ధి చెందుతున్న మండల్. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు దీనివల్ల షాకు గురయ్యి పంట పొలాలు, రైతులు, పట్టణ వాసులు నష్టపోతా ఉన్నారు. వాడు ఒకటే చెప్తాడు, డీజీఎం సంతోష్ గారు, కడతాల్ పట్టణ జనాభా తక్కువగా ఉందని రిపోర్ట్ చేయడం అనేది. పట్టణ జనాభా అనేది 25 నుంచి 30 వేలు ఉంది సార్ ఈరోజు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాది న్యాయమైన కోరిక. ఈ కోరికకు అనుగుణంగా ప్రభుత్వం, ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఎంత విన్నపించినా కూడా మరి ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తుండో మాకు అర్థం అవ్వట్లేదు. ఎంపీ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఎంపీ గారు కూడా తగు విధంగా స్పందించి ఎంబడే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ రైతుల యొక్క నిజమైన కోరిక ఒకవేళ మా యొక్క కోరికకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ముఖ్యమంత్రి గారు కొండారెడ్డిపల్లి దసరాకు వస్తారు. అక్కడ కూడా అవసరమైతే మా దీక్షను, మా యొక్క నిరసన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. మీ ప్రధాన డిమాండ్ అని చెప్పండి. నా పేరు గూడూరు పెంటారెడ్డి, మాది కడతాల్. ముఖ్యంగా బీదర్ నుంచి మహేశ్వరం వరకు ఏదైతే సోలార్ హైటెన్షన్ లైన్ తెస్తుర్రో అది ప్రజా అవసరాల కోసం, ప్రజల కోసం అని చెప్తున్నారు. మేము భారతదేశ అభివృద్ధికి కోరుకునే వాళ్ళం, అభివృద్ధికి ఆటంకం కాదు. కానీ దయచేసి ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారు, ఎందుకు వేస్తారు అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను, ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాము. కానీ వాళ్ళు అది ఆలోచన చేయకుండా లైన్ వద్దని మాత్రమే చెప్తున్నారని మా మీద ఒక ఆరోపణ వేస్తున్నారు. 1 కిలోమీటర్ నుంచి ఒక వెంచర్లో 1 కిలోమీటర్ నుంచి వెళ్ళే లైన్ను మీరు ఆ వెంచర్ను కాపాడడానికి 10.5 కిలోమీటర్లు కడతాల్ పట్టణాన్ని చుట్టూ తిప్పి, కడతాల్ పట్టణం చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తారు. మీరు వెంచర్ అనేది వాళ్ళు ప్లాట్లు అమ్ముకోవడానికి, వెంచర్ అనేది వాళ్ళు అమ్ముకోవడానికి మాత్రమే చేసినది అది. కానీ రైతులు వ్యవసాయం చేసుకునే పొలాలు భావితరాలకు, తర్వాత మన పట్టణ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న ఈ లైన్ను మీరు అడ్డుకొని దయచేసి మీరు ఒక వెంచర్ను కాపాడడానికి ఈ ఊరును, మండల కేంద్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క లైన్ను విరమించుకొని మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ లైన్ వేయాలని మేము కోరుకుంటున్నాం. దీక్షలో కూర్చున్నారు, మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. నా పేరు పర్వత్ కుమార్ అండి, గూద పర్వత్ కుమార్. ఇది కంప్లీట్గా అసంబద్ధమైన లైన్ అండి. ఇది యాక్చువల్గా ఇది పోవాల్సింది దాసర్లపల్లి పక్క నుంచి, నాగిరెడ్డిగూడ నుంచి డైరెక్ట్గా నేద్నూరు మీదుగా ఇది కందుకూరు నుంచి మీర్ఖాన్పేటకి వెళ్లాల్సిన రూట్ ఇది. దాన్ని ఏం చేసిరంటే కొంతమంది వెంచర్లను కాపాడుకోవడానికి, కొంతమంది బడాబాబులను కాపాడుకోవడానికి పూర్తిగా సన్నకారు, చిన్నకారు రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 1 ఎకరా, పావెకరా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా ల్యాండ్స్ మొత్తం కోల్పోతున్నారు. మేము లైన్కు వ్యతిరేకం కాదు. మేము చెప్పేది ఏంటంటే అసంబంధమైన లైన్ ఇది, కరెక్ట్ లైన్ కాదు. ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ చేంజ్ చేసిరు. ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ప్రకారం పోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దగ్గర ఇప్పుడు కడతాలు 150 ఎకరాల నుంచి 175, 200 ఎకరాల వరకు నష్టపోతున్నారు రైతులు. 200 ఎకరాలు, ఆల్మోస్ట్ 200 ఎకరాలు 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఇది దాదాపు 34 టవర్లు ఇది. సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ అలైన్మెంట్ ఏదైతే చేంజ్ చేసిరో దాన్ని యథావిధిగా పూర్తిగా ముందస్తు ఎట్లున్నదో దాని ప్రకారం వెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొత్తంగా చూసినట్టయితే 20 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మేము ఈ రిలే దీక్షను ఆమరణ దీక్షగా కూడా మారుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో కొండారెడ్డిపల్లికి వస్తే అక్కడ కూడా మా నిరసనను వ్యక్తం చేసేందుకు కూడా ఎన్నుకాడమని చెప్పేసి కూడా రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది గతంలో అంటే ఎందుకు ఈ అలైన్మెంట్ మార్చారు, ఈ మార్చితే చిన్నకారు రైతులకు ఎంత నష్టం కలుగుతుంది అనేది మా బాధ మాకు తెలుసు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మా పొలాల గుండా ఈ ఏదైతే ఉందో ఈ పవర్ గ్రిడ్ టవర్లు వేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం కాదు, డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.